అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇక వినాయక చవితి ముందు రోజు ఇదంతా ప్రిపరేషన్ అనమాట. పండగ అంటే ముందుగా పూజా సామాను క్లీన్ చేయడంతో స్టార్ట్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ ఇంట్లో క్లీనింగ్ అంతా అయిపోయిందండి. ఇక ఈ పూజా సామాను కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. అంటే దీపారాధన వచ్చేసి వేరే కుందుల్లో చేస్తానన్నమాట. అందుకోసమని వీటన్నిటిని పక్కన పెట్టుకున్నా. వీటిల్లో కొన్ని ఇత్తడి ఉన్నాయి కదా, ఇత్తడివి విడిగా క్లీన్ చేస్తాను. ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చేసి ఈసారి ఇట్లాగా పేస్ట్ తోటైతే క్లీన్ చేద్దాము అనుకుంటున్నా. పేస్ట్తో కూడా చాలా బాగా క్లీన్ అవుతాయండి, చాలా బాగా నీట్గా వస్తాయన్నమాట. జిడ్డంతా పోతుంది. అన్నిటికీ ఈ పేస్ట్ని ముందుగా మొత్తం బాగా రాసి పెట్టేసి కొంతసేపు అట్లా వదిలేసిన తర్వాత మనం ఏదైనా స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో నీట్గా క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. ఇదిగో ఈ విధంగా అంతా పేస్ట్ అంతా కూడా పూసి పెట్టేస్తాను అనమాట. తర్వాత ఇత్తడివి విడిగా కూడా వీటికి విడిగా పూసి పెట్టేస్తాను. ఇప్పుడు వీటిని అయితే క్లీన్ చేస్తా. మన దగ్గర చిన్న గణపయ్య ఉన్నారండి, ఇంకా ఈయనను కూడా క్లీన్ చేద్దాము. నేను గంధం అది పూసి పెట్టాను కదా, అందుకోసమని ఇది ఎల్లోగా ఉంది. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంక ఈ గణపయ్యకి కూడా కొంచెం పేస్ట్ అది రాసి పెట్టేశానంటే ఆ కార్నర్స్లో ఉండేది వెళ్ళట్లేదు, కానీ ఇంకా బ్రష్ చేయాలి. బ్రష్ చేస్తే వెళ్తుంది. చూసారా, ఈ విధంగా నీట్గా అన్నీ క్లీన్ చేసేసి ఇట్లాగైతే ఆరపెట్టేశాను. ఇక ఇవి ఆరేలోపు నేను కూడా బొమ్మను తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ఇక బయలుదేరాము నేను మా వారు. క్లైమేట్ అయితే చల్లగానే ఉంది. అంటే సాయంత్రంగా బయలుదేరామన్నమాట. దారిలో ట్రాక్టర్స్ అండి ఒక్కటే ఎదురవడం. కొన్ని వెళ్ళేవి, కొన్ని వచ్చేవి. అంటే బొమ్మల్ని తీసుకెళ్తున్నాయి అన్నమాట. ఇక్కడ మాకు సెంటర్లో కూడా బొమ్మలు అమ్ముతారు, పెద్ద పెద్ద బొమ్మలు. ఇంకొన్ని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాయి, కొన్ని తీసుకెళ్తున్నారనమాట. వాళ్ళు మామూలుగా సందడి చేసుకుంటూ తీసుకెళ్ళట్లేదండి, హడావిడి ఫుల్లుగా పాటలు వీలలు అవి ఏమంటారు బోర్లు ఊదుకుంటూ అసలు రోడ్డంతా గందరగోళంగా అరుచుకుంటూ గణేష్ నామాలు చెప్పుకుంటూ తీసుకెళ్తున్నారు. భలే నచ్చింది నాకైతే అది. ఇంక ఇక్కడైతే ఊరికొచ్చేసాము. అటు ఇటు రోడ్ సైడ్ అయితే బొమ్మల్ని పెట్టున్నారు. చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా పెట్టున్నారు. భలే కాస్ట్ అయితే ఉన్నాయండి బాబు బొమ్మలు అయితే మాత్రం. ఈసారి చూడాలి, మట్టి తీసుకుందామా లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను. పర్టికులర్గా మట్టిది అనేం లేదు. కొంచెం ఏదైనా ఈసారి కలర్ఫుల్గా పెడదాము అని అనుకుంటున్నా, అందుకోసమని ఆలోచిస్తున్నాను. ఇంకా వచ్చేసాము. బజార్ అయితే అస్సలు ఖాళీయే లేదండి, ఫుల్ జనాలు. అంటే ఇంకా రేపే కదా పండగ, జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట. ఏ షాప్ దగ్గర పట్టినా కూడా బాగా ఉన్నారు. ఇంకా పువ్వులు పండ్లు అన్నీ ఇంక ఇవాళ తీసుకెళ్తారు కదా ఎట్లయినా, అందుకోసమని కొంచెం హడావిడిగానే ఉంది. అయినా కూడా ఇంకా మనం కూడా వెళ్ళేసి బొమ్మలైతే ఎప్పుడు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటానండి నేను, ఎందుకంటే బాగుంటాయి. అంటే రేట్ అంటే మనం ఎట్లాగో రేటు ఎక్కడైనా ఒకటే రేటు ఉంటుంది. పెద్దగా మనం ఏమి పీడిచి లాగిచ్చి తీసుకునేది ఏమి ఉండదు. కాకపోతే కొన్ని ఎక్కువ కలెక్షన్ ఉంది ఇక్కడ, మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకుందామని చెప్పేసి వచ్చాను. అది మనల్ని చూడగానే నవ్వుతున్నారనమాట. ఇంక ఇక్కడ బొమ్మలన్నీ ఇటు సైడ్కి పెట్టేస్తున్నారు. చూసి మీకు నచ్చింది తీసుకోమని చెప్తున్నారు. కొంచెం పెద్దది తీసుకెళ్ళండి ఈసారి అని కూడా చెప్పారనమాట. అంత పెద్దది మనం ఇంట్లోకి కదా, అంత పెద్దది వద్దులే, ఒక మీడియం సైజులో. ఫస్ట్ మట్టివి చూశాను, మట్టి వాటికన్నా నాకు కలర్ వేసినవి బాగా నచ్చాయి. సరే కలర్స్ వేసిన వాటిల్లోనే తీసుకుందాము అని అనుకున్నా. ఇంక ఇక్కడ అన్నీ కొంచెం పెద్దగా ఉండే అయితే 1000, 1200, 1300 అట్లా ఉన్నాయి. చిన్న చిన్నవి ఇంకా 250 నుంచి స్టార్టింగ్ అంట. బాగున్నాయి. ఇంకా అన్నీ చూసి నేను కూడా ఒక బొమ్మనైతే సెలెక్ట్ చేసుకున్నా. నాకు 350 పడింది అది. ఇంకా సెలెక్ట్ చేసుకున్నాక కూడా మళ్ళీ అన్నీ చూస్తున్నాను అనమాట. ఇలాగ పెద్దది తీసుకోండి బాగుంటుంది అని చెప్తున్నారు. పెద్దది మనకి ఇంట్లోకి ఎందుకులే, చిన్నది చాలని చెప్పేసి నేనైతే చిన్నదే చూశాను. ఫస్ట్ ఇది చూశానండి, ఇది నాకు బాగా నచ్చింది. కానీ పెయింటింగ్ అనేది పట్టుకుంటే అంటుకుంటుంది. ఇంకా అందుకనేసి దీన్ని పక్కన పెట్టేసి వేరేది తీయమని చెప్పాను. ఇంకా వేరేది కూడా తీసిచ్చారు. కొరవపత్రి ఆకులు అవన్నీ మనకు దొరికేస్తాయండి మన చెట్లలో. దాదాపుగా అన్ని రకాల మొక్కల్లో అన్నీ ఉంటాయి. ఒక్క అరటి పిలకలు మాత్రం తీసుకుందాము అని అనుకుంటున్నా. ఇంకా అరటి పిలకలు కూడా తననే తెచ్చిమ్మని చెప్పాను అనమాట. 50 రూపీస్ ఏమో చెప్పారంట జత.
ఇంక తనే తీసుకొచ్చిస్తాను అని అన్నాడు. ఇంక ఇక్కడ నేను కూడా సెలెక్ట్ చేసిన బొమ్మనైతే ఇంకా ప్యాకింగ్ చేయించుకోవాలి కదా మనం తీసుకెళ్ళడానికి వీలుగా. అట్లాగా ఇక్కడైతే పెడుతున్నాను. ఇంక తను ప్యాకింగ్ కోసం ఆ పేపర్స్ అవన్నీ చూస్తున్నాడు. ఇంక ఇంతలోపు మా వారు కూడా వచ్చి చూసారనమాట. సరే మళ్ళీ ఏదైనా బొమ్మను మారుద్దామా అని అంటే, లేదు ఇది బాగుంది అని అన్నారు. ఇంకా అదే ఉంచేశాను. ఈ లోపల నేను వచ్చేలోపే ఇంటి దగ్గర అన్నీ బియ్యం కడిగి పిండికి అన్నిటికీ ఆరిపోసి వచ్చానమాట. వెళ్ళిన వెంటనే పిండి అది ఆడించుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లైమేట్ అయితే చల్లగుంది. ఒక్కొక్కటి రాలుతున్నాయి కానీ నైట్కి చాలా పెద్ద వర్షం అయితే పడిందండి. ఇంక ఇక్కడ బొమ్మను తీసుకొని, అలాగే అరటి పిలకలు కూడా తెచ్చిచ్చాడు కదా తను, ఇంకా అవి కూడా తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం మేమైతే. దారిలో ఇప్పుడే రంగులు వేసేసుకుంటున్నారు. బొమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఏమైనా ఈ 3 రోజులు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కలిసి చేసుకునేది వినాయక చవితి ఇష్టంగా చేసుకుంటారు. ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట దీంట్లో. అందరికీ ఇష్టంగా కూడా ఉంటుంది. అందులోనూ ఫస్టు మనం మొక్కేది గణపయ్యకే కాబట్టి ఎక్కువగా వినాయక చవితికి అందరూ బాగా కనెక్ట్ అవుతారు అని నేనైతే అనుకుంటాను. ఇంకా పిల్లల హడావిడైతే చిన్నపిల్లలు చిన్న విగ్రహాలు పెట్టడానికి కూడా మండపాలు అవన్నీ రెడీ చేసుకుని ఉన్నారు. ఇంక ఇట్లాగా చిన్న బొమ్మలు అయితే సరిపోతాయి వాళ్ళకి. యావరేజ్గా అంత ఒక 2 అడుగులు అట్లా ఉన్నాయి కొన్ని అయితే. ఇంకా పిల్లలన్నీ కూడా చూస్తుంటే మేము కూడా వాళ్ళు తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారని చూస్తున్నాం అక్కడ. ఇంక మేము కూడా తీసుకున్న బొమ్మని తీసుకునేసి ఇంకా బయలుదేరేస్తున్నాము. చాలా క్రౌడ్ అయితే ఉందండి. ఫుల్లు వెహికల్స్, అసలు అటు ఇటు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా ఈ మధ్యలో బొమ్మను కూడా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు పిల్లలు. ప్యాకింగ్ అది చేస్తున్నారు వాళ్ళకి. భలే బాగుంది అది కూడా. ఏ బొమ్మ తీసుకున్నా అన్నీ గణపయ్యే కాదని నేను చెప్పను. కాకపోతే ఏంటో మనం కొనుక్కునేటప్పుడు ఇది బాగుందా అది బాగుందని చూసుకుంటూ తీసుకుంటాము. ముందుకి వీలైతే మట్టితో చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడైతే నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదులేండి. మామూలుగా మట్టివే చేసినవి తెచ్చుకునేదాన్ని. ఈసారి కొంచెం కలర్ఫుల్గా తీసుకుందామని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. ఇక తీసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ అయ్యామా. చూసారా, రోడ్డుకి ఇటు అటు బొమ్మలు ఉన్నాయి. ట్రాక్టర్లని ఇప్పుడే డెకరేషన్ చేసి అరటి పిలకలన్నీ కట్టుకొని తీసుకొచ్చారనమాట. ఇంకా అసలు సందడిగా డీజేలు, పాటలు ఫుల్గా ఉంది హడావిడి. రంగులు చూసారా ఎలా చల్లుకుంటున్నారో. అంటే ఇప్పుడే ఇంకా చల్లుకొని ఇంటికి తీసుకెళ్తున్నారనమాట. మండపం పెడతారు కదా అక్కడికి. భలే హడావిడిగా ఉండింది. ఇంక మేము కూడా కొద్దిసేపు అట్లా చూసుకుంటూ దాటుకొని అయితే వచ్చేసాము. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చాలా పని అయితే ఉంటుందండి. ఈ బొమ్మ జారిపోకుండా నేను కూడా గట్టిగా పట్టుకున్నాను. గాలికి చాలా గాలి వస్తుందన్నమాట. ఇంటికి వెళ్ళే వరకు వర్షం రాకుండా ఉంటే అంతే చాలు అనిపించింది. కానీ మేము వచ్చేంతవరకు వర్షం ఏం రాలేదు, కానీ నైట్కి అయితే చాలా పెద్ద వర్షం పడిందండి. ఇంక నేను కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా పండ్లు ఇవన్నీ మనకి ఆటో వచ్చేసింది ఇంటి దగ్గరికే. ఆటోలోనే మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. అందుకని నేను ఊరి దగ్గర నుంచి ఏమీ తీసుకురాలే. ఓన్లీ బొమ్మ మాత్రమే తీసుకొచ్చా. అరటి పిలకలు తీసుకొచ్చాను. మనం వెళ్తున్నప్పుడు కూడా ఎదురవుతున్నాయి ఈ ట్రాక్టర్లు అయితే. చూసారా, బొమ్మను తీసుకురావడానికి వెళ్తున్నట్టున్నారు. ఇంక ఈ వెహికల్స్ అవన్నీ కూడా అవే. ఈ 2-3 రోజులు కొంచెం ట్రాఫిక్ అటు ఇటుగా ఉంటుంది. జర్నీస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ 3 రోజులు బండ్లు వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి, అది కాక మండపాలు పెట్టిన దగ్గర కరెంటు వైర్లు వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పిల్లలు ఎవరన్నా ఉన్న చోట అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మేము కూడా బయలుదేరేసాము, వచ్చేస్తున్నాం దగ్గర అన్నట్టు మళ్ళీ ట్రాక్టర్స్ ఎక్కువ ఎదురయ్యాయి సైడ్ కాపుకొని. ఇంకా అవి వెళ్ళిన తర్వాత మేము కూడా బయలుదేరి వచ్చేస్తున్నాము. చూసారా ఎంత పెద్ద అంటే ట్రాలీ ఆటోలలో కూడా తీసుకెళ్తున్నారు బొమ్మల్ని. ఇంక ఇక్కడ మనకు ముందైతే ఒక ట్రాక్టర్ వెళ్తుంది కదా, అది కూడా బొమ్మ కోసమే. పాటలు ఫుల్గా పాటలు, మనం వేసే హారన్ కూడా సైడ్కి అడగడానికి కూడా వినిపించట్లేదు. అంత పెద్దగా పాటలు అయితే పెట్టున్నారు. మనం కూడా చిన్నగా దారి అయితే తప్పించుకొని వచ్చేసాము. చూసారా ఎంత హడావిడిగా ఉందో బజార్ అంతా. ఒక బొమ్మను తీసుకెళ్తున్నారు, మళ్ళీ వీళ్ళు బొమ్మ కోసం వెళ్తున్నారు. బాగుంది. ఇంక మనం కూడా అలాగే వచ్చేస్తున్నాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను తీసుకొచ్చినవన్నీ కూడా సర్దుతున్నానండి. అంటే ఇవి ముందుగా నేను ఊరికి వెళ్ళేటప్పుడే తీసి పెట్టున్నాను అనమాట. ఇంకా తీసుకున్న పండ్లు, ఆ పువ్వులు కోసుకొచ్చాను. మనకి అసలు అవసరం లేదు పువ్వులు కొనాల్సిన పని అయినా కూడా నేను నిన్న వస్తూ కొన్ని తెచ్చుకున్నాను.
ఇంక కొన్ని అయితే కోసుకొచ్చానమాట. ఇంక ఇక్కడ ఆపిల్స్, దానిమ్మలు నేను కలర్ రావా అని అడిగానని అతను కట్ చేసి ఇచ్చాడు. కలర్ బాగానే ఉన్నాయి. బత్తాయిలు, దానిమ్మలు, ఆపిల్స్, ఎలక్కాయలు, చెరుకులు, అలాగే మొక్కజొన్న పొత్తులు ఇవైతే తీసుకున్నా. ఇంకా తీసుకున్నవన్నీ కూడా నీట్గా సర్దేసుకుంటున్నా. ఎందుకంటే రేపొద్దున హడావిడి లేకుండా అన్ని కవర్లలోనే ఉంటే పాడైపోతాయి కూడా. అందుకోసం అనేసి ముందుగా అన్నిటిని ఇట్లాగా నీట్గా సర్దేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి, దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు ఈజీగా హ్యాండీగా ఉంటుందన్నమాట. అందుకోసమని దానిమ్మలు అయితే బాగానే ఉన్నాయి. కలర్ అది చూసారా, అంటే నేను కలర్ ఉన్నాయా లోపల తెల్లగా ఉన్నాయని అడిగానని అతను కట్ చేశాడనమాట. ఇంక ఈ చెరుకులు ఇవన్నీ కూడా ఓ పక్కన అయితే పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఏది పట్టినా కొంచెం కాస్టే ఉన్నాయి. చిన్న చెరుకులు కూడా 2 30 రూపీస్ ఏమో తీసుకున్నారు. ఎలక్కాయలు కూడా అంతే తీసుకున్నారు. ఇంకైనా నేను దేవుడి కోసం అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంకా పువ్వులు కోసుకొచ్చాను. ఇంటి పక్కన అందరి దగ్గర వెళ్ళి పువ్వులు అయితే కోసుకొచ్చాను. ఇంక ఈ కోసుకొచ్చిన పువ్వులన్నింటినీ ఇప్పుడు వంట చేసేసి నైట్కి వేటికి అవి మాలలు కట్టుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దునకి హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. అన్ని మాలలు కట్టేసుకొని కొన్ని విడిపూలు ఉంచుకుంటాను. ఇంకా కూడా ఏదైనా రేపటికి సర్దుకునేవి ఉంటే అన్నీ కూడా నీట్గా సర్దేసి ఒక పక్కన పెట్టుకుంటానండి. వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇష్టంగా చేసుకుంటా వినాయక చవితిని. ఇవి మన ఇంటి పక్కన సన్నజాజుల చెట్టు ఉంటే వాళ్ళ ఇంట్లో కోసుకొచ్చాను. ఇంకా అలాగే అవి కూడా మాల కట్టేసి పెట్టుకున్నాను అనమాట. పిండి కూడా ఆడించుకొని వచ్చారండి. ఈలోపు కొంచెం ఎక్కువ ఆడిచ్చాను అనమాట. ఏంటంటే శనివారాలటప్పుడు పిండి దీపారాధనకు కూడా ఉంటుందిలే అనేసి, రేపు కుడుములు అవి చేయడం కోసం అనమాట ఇది. ఇంకా దీన్ని అయితే ఉతికిన బెడ్షీట్ మీద ఇట్లా ఆరేసాను, లేదంటే ముద్ద అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది. ఇంక ఇట్లా బాగా ఆరిపోయిందంటే రేపు తీసేసుకోవచ్చు. ఇలాగా పనులన్నీ అయితే ఇట్లా ప్రిపరేషన్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను గోరింటాకు కూడా కోసుకొని పెట్టుకుందాము అని అనుకున్నానండి. ఇంక ఇక్కడ గోరింటాకు కూడా పెట్టుకొని ఇంక కూర్చోన్నాను. ఇంత పెద్ద వర్షం పడిందంటే అసలు ఇంకా చాలా పెద్ద వర్షం. కరెంటు పోతుందేమో అనుకున్నాము, ఎట్లా కరెంటు పోలేదు. ఇంకా నేనైతే కాళ్ళకి చేతులకి ఇట్లాగా మెహందీ లాగా డిజైన్ లాగా పెట్టుకుంటాను నేను ఆకుని. నాకు చాలా ఇష్టం అది. ఇంక ఇట్లాగంతా పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు టీవీ చూసాము. తర్వాత అయితే నేను పడుకున్నాను వెళ్ళి. ఇంకా రేపు మార్నింగ్ పొద్దున్నే లెగవాలి, చాలా పని ఉంటుందని చెప్పేసి. మన చెట్టు ఆకు చాలా బాగా పండుతుందండి. ఇదివరకు కూడా చెప్పాను మీకు. ఇలాగ డిజైన్ లాగా పెట్టుకుంటాను అనమాట. కోన్ నాకు అంత ఇష్టం ఉండదు, ఇట్లాగ ఆకు పెట్టుకోవడమే ఇష్టము. ఇంకా కాళ్ళకు కూడా నాకు నేనుగానే పెట్టుకుంటాను. ఇంక ఇట్లా పెట్టేసుకొని అంతా కొంచెం సేపు కూర్చున్నానా, ఈజీగా నాకు సైడ్స్ అంతా కూడా ఇట్లాగా ఏదైనా కొంచెం లిక్విడ్ లాగా కారి ఎర్రగా అయితే నాకు నచ్చదు అసలు. అందుకని నేను కొంచెం గట్టిగానే వేస్తా గోరింటాకుని. కాళ్ళకి చేతులకి ఇలా పెట్టుకొని, ఎంతైనా పండగ అంటే ఎంత హడావిడి ఉంటుందో మనం కూడా అంతే నిండుగా అలంకారం చేసుకోవాలి కదా. ఇంతకీ నచ్చిందా నా హడావిడి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వర్షం చూసారా ఎంతలా స్టార్ట్ అయిందో. పడతా పడతా మబ్బు చూడండి ఎంత మబ్బో, ఎంత పెద్ద వర్షం పడిందో. ఇక ఇవాళకి ఇదేనండి వీడియో. రేపు మా ఇంటి వినాయక చవితి ఎలా జరిగిందో చూపిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.